ప్రస్తుతం నేను నీట మునిగినటువంటి గ్రామంలో మిద్ది పైకి వచ్చాను. ఒక్కసారి మీకు చూపిస్తాను. మనం ఏదైతే ఆ కొండలు దూరంగా కొండలు కనిపిస్తున్నాయో ఆ కొండల మధ్యన ఆ చెరువు ఉన్నటువంటి పరిస్థితి. ఆ చెరువు కట్ట తెగి అక్కడి నుంచి కూడా మొత్తం నీరంతా కూడా బిందుముడి అంటే దీని పక్కన ఈ గ్రామం పక్కన మరొక ఒక గ్రామం ఉంది. గ్రామం అదేవిధంగా ఒక అర్జునవాడ ఆ గ్రామంలో ఆ ఊరు ప్లస్ అర్జునవాడ రెండు కూడా ఇదే ఈ గ్రామంలో జరిగిన సిచ్యువేషనే ఆ గ్రామంలో కూడా మొత్తం నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి. కానీ మనం చూస్తున్న ఇవన్నీ కూడా కైలు ఏదైతే మొత్తం పంటలు వేసేందుకు దిక్కు దున్నుకొని నీటిగా రెడీగా చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ యొక్క ఊహించని ప్రమాదం ఎదురవడంతో అంతా కూడా బురదమైపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక మిద్ది మీదకి వచ్చాము. ఇక పూర్తిగా ఏదైతే ఇది వేరుశనగ పంట వేసేందుకు విత్తనాలు ఇది నిన్న వీళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఈ పంట వేసేందుకు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క నీటిలో బురదలో ఈ పంట అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మనం తీసుకొచ్చి పైన మిద్ది పైన ఎండలో వేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఉన్నారో రైతులు ఒక మాట్లాడారు. ఏమ్మా ఇది ఇంకా విత్తనాలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇది? అంటే ఎన్ని ఎకరాలు వేసేదానికి? మా ఎన్ని ఎకరాలు తెచ్చుకున్నాం. 6 ఎకరాలు వేసుకునేదాన్ని తెచ్చుకున్నాము. పరిస్థితి వేసి రావద్దని మేము తెచ్చుకుంటారు. కాదు కదా ఊరు మొత్తం ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి సార్. గొడ్లు కొట్టుకుని వెళ్తాం, గొడ్డాలు కొట్టుకుని వెళ్తాం. మేము ఏం ఎక్కువైపోయినాం. మా బాధ సార్ మీరు ఎక్కడ న్యాయం చేస్తారు అప్పుడు చేసుకుంటాం. ఎవరు వచ్చినా వచ్చి వాళ్ళు వేస్తారు. బాధ దారిలో వీళ్ళు బాధ అయితే వేరుశనగ పంట వేసేందుకు విత్తనాలు రెడీ చేసుకున్నారు. భూమితో కూడా మనం కూడా పంటలు వేసేందుకు దిక్కు దిన్ని రెడీగా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ యొక్క సంవత్సరం తర్వాత పూర్తిగా పుట్టినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు రైస్ మిల్లుకి తోలారు. ఇదంతా కూడా చెనిక్కాయలు ఇక్కడ తోలి దాని నుంచి ఈ యొక్క గింజలు వేరు చేసి ప్రక్రియ రైస్ మిల్లు జరుగుతుంది. అయితే ఇక్కడ వేరు చేసిన తర్వాత ఈ మూటలన్నీ కూడా వీళ్ళు ఆడించి మిషన్లు ఆడించి ఇక్కడే పెట్టినారు. అయితే ఊహించుకున్నారు ఇన్ని జరిగినటువంటి ఆ కట్టుకెళ్ళిపోవడం వీళ్ళంతా కూడా గ్రామంతో పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా కన్నీరు ముందు వచ్చినటువంటి ఏ మాత్రం కూడా ఇంకా సమకూర్చేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ కూడా అనేక ఆస్తి నష్టం ఈ గ్రామంలో ఒక ప్రాణ నష్టం తప్ప అన్ని కూడా గ్రామస్తులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ప్రాణనష్టం కూడా వాళ్ళు అచేతులు వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు కాబట్టి ఆ దేవుడు దైవం తోడొచ్చి మేమంతా బతకమంటూ కూడా వాళ్ళకి తెలియజేస్తున్న పరిస్థితి. మనం గ్రామంలో కూడా తెలియజేస్తున్న చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.